డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. లైగర్ దారుణమైన ఫ్లాప్ గా నిలిస్తే డబుల్ ఇస్మార్ట్ కూడా అదే రిజల్ట్ రిపీట్ చేసింది. ఈ రెండు సినిమాలు పూరికి గట్టిగా దెబ్బేశాయి. డబుల్ ఇస్మార్ట్ తో పూరి డబుల్ ఫోర్స్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడు అనుకుంటే హీరో రామ్ కి కూడా ఈ సినిమా నిరాశను మిగిల్చింది. అలాగే భారీ నష్టాలని కూడా తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ పూరి ఎవరితో సినిమా చేస్తాడు అనే చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటికే యంగ్ హీరో తేజ సజ్జాతో పూరి ఓ సినిమా చేస్తారని డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసిన వారికి ముందే కమిట్ అయినట్టుగా టాక్ ఉంది. లేదంటే బాలయ్యతో సినిమా ఉండే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ ఇప్పుడు గోపీచంద్తో పూరి సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరు చేసిన గోలీమార్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం గోపీచంద్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. త్వరలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వం సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపైనే మ్యాచో స్టార్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. నెక్స్ట్ సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు గోపి. కానీ పూరితో గోపీచంద్ ప్రాజెక్ట్ దాదాపుగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే పూరి గోపీచంద్ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. మరి నిజంగానే గోపీచంద్తో పూరి ప్లాన్ చేస్తున్నాడా, లేదంటే మరో హీరో లైన్లోకి వస్తాడా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఏది ఏమైనా పూరి కంబ్యాక్ ఇస్తే చూడాలి అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి పూరి ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి.